Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం టీఎస్ ఎంసెట్ సంబంధించి ఈసారి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, సో కట్ ఆఫ్స్ ట్రెండ్ కోసం క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే టీఎస్ ఎంసెట్ సంబంధించి న్యూ అప్డేట్, సో అప్డేట్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద డీటెయిల్స్ ఉన్నాయి. 9652410016కి మీరు 1500 పేమెంట్ చేసి జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ స్క్రీన్ షాట్ పంపించి మీ యొక్క డీటెయిల్స్ పెడితే దాన్ని బేస్డ్ ఆన్ మీకు ఒక ఐడి జనరేట్ అయ్యి అక్కడ నుంచి మీకు పర్సనల్గా గైడెన్స్ మా నుంచి అయితే వస్తుంది. సో పీడిఎఫ్ లిస్ట్ అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్, డౌట్స్ ప్రతిదీ త్రూ అవుట్ 3 phases మీతో పాటు మేము ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. సో phase 1కే మీకు సీట్ పక్కాగా రావాలి. సో అలా వచ్చే విధంగా మా ఒక గైడెన్స్ ఉంటుంది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ గైడెన్స్ కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో phase 1లో మీరేమైనా మిస్టేక్ చేసి మిస్ అయ్యి phase 2కి వెళ్ళారనుకోండి, మీరు చాలా రిస్క్ తీసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి పర్సనల్ గైడెన్స్ తీసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇకపోతే మనం కట్ ఆఫ్స్, ఆ తర్వాత న్యూ అప్డేట్ కోసం మాట్లాడుకుందాం. సో కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఈసారి చాలా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అందులో మొదటి ఇన్ఫ్లుయెన్స్ కోసం మాట్లాడుకుంటే 25,000 అరౌండ్ 25,000 ఏపీ స్టూడెంట్స్ని ఈసారి అలౌ చేయట్లేదు. ఈ 25,000 స్టూడెంట్స్ కూడా మనకి టాప్ 50,000లోనే ఉన్నారు. కాబట్టి చాలా ముందు ర్యాంక్స్ పక్కకి వెళ్ళిపోయినట్టే, అవి డమ్మీ ర్యాంక్స్ కాబట్టి. అండ్ ఇంకోటి సీట్స్, పర్టికులర్గా సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్లో మనకి సీట్స్ కొన్ని అంటే మరీ ట్రెమెండియస్గా కాదు, చాలా స్లైట్గా హైక్ ఉంది. క్లియర్గా అర్థమవుతుంది కదా. సో 25,000 సీట్సే కాకుండా కర్ణాటక నుంచి అండ్ మనకి కొంతమంది రాశారు టాపర్స్, వాళ్ళు కూడా అలౌ లేదు. సో అలాగా ఒక 1000 వరకు ఉన్నారు వాళ్ళు కూడా. సో అది కూడా మనకి ఇంకొక రీజన్. సో ఏపీ స్టూడెంట్స్ ఒక 25,000 అండ్ కర్ణాటక మిగతా స్టేట్స్ వాళ్ళు 1000 అండ్ సీట్స్ లైట్గా చాలా స్లైట్గా సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్లో లైట్ మూమెంట్ అయితే ఉంది. సో ఈ రీజన్స్ బట్టి ఈసారి కట్ ఆఫ్స్ చాలా పెరగబోతున్నాయి. అంటే అరౌండ్ చెప్పాలంటే 10,000 లోపు చూసుకుంటే మనకి ఒక 2,000 వేరియేషన్ మినిమం వచ్చే అవకాశం ఉంది. సో 10,000 లోపు ఒక 2,000 వేరియేషన్ వస్తుంది. ఇకపోతే 50,000 లోపు చూసుకుంటే 8,006 to 8,000 వేరియేషన్ ఉంది. 1 lakh దగ్గర చూసుకుంటే అరౌండ్ 10,000 దాకా కూడా ఇంక వేరియేషన్ ఉంది. కాబట్టి కట్ ఆఫ్స్ ఈసారి చాలా పెరగబోతున్నాయి. కాబట్టి phase 1లోనే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే phase 1లో అంతా కరెక్ట్గానే చేస్తున్నాం అనుకుంటాం, ఎక్కడ మిస్టేక్ అయినా తెలియదు, మీరు మిస్టేక్ చేస్తారు. సో phase 1 తర్వాత మీకు ఒక మొత్తం ఈ అబ్జర్వేషన్ బట్టి కొంచెం జ్ఞానం పెరిగి phase 2లో కరెక్ట్గా పెడతారు, కానీ ఆ పాటికి సీట్స్ ఫిల్ అయిపోతాయి కదా. సో phase 2కి ఓన్లీ 40% to 50% సీట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో phase 1లో ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, phase 2లో 40 సీట్స్కే అందరూ పోటీ పడుతూ ఉంటారు. సో 100 సీట్స్ ఉన్నప్పుడేమో మన ఇగ్నోరెన్స్ వల్ల తప్పులు చేసి తక్కువ సీట్స్ ఉన్నప్పుడు జాగ్రత్త పడటం బట్టి ఏం యూజ్ ఉండదు. కాబట్టి phase 1కే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, చాలా హెల్ప్గా మీకు అవుతుంది. అండ్ ఇకపోతే టీఎస్ సంబంధించి న్యూ అప్డేట్ ఏంటి అంటే మాక్ అలాట్మెంట్, చాలా మంచి ప్రయత్నం అని చెప్పచ్చు. సో మాక్ అలాట్మెంట్ అంటే ఏంటి అంటే సాధారణంగా జోసాలో ఉంటుంది మాక్ అలాట్మెంట్. సో మనకి జోసాలో 2 మాక్ అలాట్మెంట్స్ ఉంటాయి, కానీ మనకి ఒక్క మాక్ అలాట్మెంట్ ఎంసెట్కి ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో మాక్ అలాట్మెంట్ అంటే ముందుగానే అంటే ఒక ట్రయల్ పర్పస్గా ఎక్కడ వస్తుందని ఒక రఫ్ ఎస్టిమేషన్తో మాక్ అలాట్మెంట్ సీట్ ఇచ్చేస్తారు. సో అది మనకి ఓకే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టామా అని ఒక రఫ్ ఎస్టిమేషన్ రావడానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగని మాకులో వచ్చింది కాబట్టి మనకి రియల్గా వచ్చేస్తుందని కాదు, జోసాలో మాకులో వచ్చిన తర్వాత రాదు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే మాకులో మీకన్నా పై ర్యాంక్స్ వాళ్ళు సరిగ్గా పెట్టకపోవడం బట్టి మీకు వస్తుంది. ఎప్పుడైతే మాకులో మీకన్నా పై ర్యాంక్స్ వాళ్ళకి రాకపోవడంతో వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా పెట్టుకుంటారు. సో ఎప్పుడైతే phase 1 ఫైనల్గా మనకి సీట్ ఇవ్వడం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మీ పై ర్యాంక్ వాళ్ళు కూడా కరెక్ట్గా సరి చేసుకుంటారు కదా. కాబట్టి మార్కులు వచ్చినప్పుడు ఫైనల్లో రాకపోవచ్చు, కానీ మార్కులు వచ్చిందనుకో మినిమంగా మనం బాగానే పెట్టినట్టు. కాబట్టి చాలా చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, మనం చాలా ఆఫ్టర్ అనుకున్న విషయం సీరియస్ అవుతుంది. సో చాలా తెలిస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది, తెలియకపోతే దానివల్ల వచ్చే నష్టం చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మన వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. మీకు మరీ కావాలంటే పర్సనల్ గైడెన్స్ తీసుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది మీ లైఫ్ ఇది. సో 4 years బీటెక్ కాదు, సో ఇంతవరకు చదివింది ఒక రకం,
కానీ ఇప్పుడు చదివేదే నిజమైంది. ఎందుకంటే మీరు ట్రూ ప్రొఫెషనల్ లాగా బయటికి రావాలి కాబట్టి కరెక్ట్ కాలేజ్ రావాలి అండ్ మీ ర్యాంక్ కన్నా పర్ఫెక్ట్ బెటర్ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వెల్ విషర్స్ హెల్ప్ తీసుకోండి, లేదా మెంటర్షిప్స్ హెల్ప్ తీసుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.